మన భారత్ చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన ఇంతకుముందు ఎవరు ఎప్పుడు కూడా విని ఉండరు, చూసి ఉండరు. ఏకంగా 100 ఓడలండి, 100 ఓడలు కేరళకు సంబంధించిన విసెంజామ్ పోర్టును అంటారండి. అంటే మీకు శశి థరూర్ అనబడే ఎంపీ గురించి మీరు వినే ఉంటారు. ఈయన కేరళకు సంబంధించిన వ్యక్తి. ట్రివాండ్రం ఇక్కడే విసెంజామ్ అనబడే పోర్టు ఉంది. సో ఈయన ఒక ట్వీట్ చేశారు. అందులో మనము సాధించిన ఈ విజయాన్ని మీరు ఏమంటారు? ఏంటండి విజయం అంటే ఏకంగా 100 ఓడలండి. విద్యార్థులు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ మెకానిజం మీరు తెలుసుకోవాలి. ఒక యూరోప్ అనండి, మిడిల్ ఈస్ట్, ఇక్కడ నుంచి ఈ మదర్ షిప్స్ని అంటారు. అంటే పెద్ద పెద్ద ఓడలు ఇవి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటున్నాం చూసారా, ఆ దారి గుండా వచ్చి అరేబియా సీలోకి ప్రవేశించి మీకు శ్రీలంక లేదా సింగపూరు లేదా మలేషియా ఇక్కడ చాలా పెద్ద పెద్ద పోర్ట్లు ఉంటాయి. ఈ మదర్ షిప్స్ అక్కడికి వచ్చి మీకు డాక్ అయిన తర్వాత చిన్న చిన్న ఓడలు వస్తాయి. ఈ చిన్న ఓడల్లోకి ఈ గూడ్స్నంతా ట్రాన్స్ఫర్ చేసి భారత్ వైపు, అంటే శ్రీలంక నుంచి చిన్న ఓడలలో భారత్ వైపు, అది మీరు చెన్నై అనొచ్చు, కేరళ అనొచ్చు, ఇలాగా వాళ్ళు డ్రాప్ చేస్తారు. ఇక మళ్ళీ ఈ చిన్న ఓడల్లో నుంచి సింగపూర్, అలాగే మలేషియా, హాంకాంగ్ దాకా కూడా ఈ సరుకులు వెళుతూ ఉంటాయి. ఈ చైన్ ఉంది చూసారా, ఈ మార్గము చాలా చాలా క్రిటికల్. సో మనము ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ సరైన ప్రయత్నాలు లేవండి. సో ఇప్పుడు ఈ ట్రివాండ్రం వద్ద ఉండే విసెంజామ్ అనబడే పోర్ట్ ఉంది చూసారా, ఇక్కడ ఏకంగా 100 ఓడలు ఫర్ ద ఫస్ట్ టైం, అంటే మార్చి నెల 2026 పోయిన నెల 61 ఓడలు వచ్చి డాక్ అయ్యి, ఇది రికార్డ్ అండి, మన చరిత్రలో రికార్డ్. సో ఇప్పుడు ఏంటి అవసరం, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మీకు చమురు అవసరం కదండి. కాబట్టి శ్రీలంక దాకా ఎందుకు వెళ్ళడము, అక్కడ నుంచి సింగపూర్ దాకా ఎందుకు, మలేషియా దాకా ఎందుకు, ఇక్కడ భారత్లో కేరళ వద్ద ట్రివాండ్రం వద్ద డాక్ చేసుకున్నాము అనుకోండి. పరిస్థితులు చూడండి, ఒక మేజర్ క్రైసిస్, కానీ మనకు ఇది వరంలాగా మారడం. ఏది యూరోప్ అనండి, ఈ మిడిల్ ఈస్ట్ అనండి, ఆఫ్రికా, ఇక్కడ నుంచి వచ్చే ఓడలు ఎటు వెళ్ళాలో తెలియక స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ ఒకరోజు మూసేస్తున్నాం అంటున్నారు, ఒకరోజు తెరుస్తున్నాం అంటున్నారు, సడన్గా మీకు ఈ ఓడల మీద దాడులు అంటున్నారు. ఈ పరిస్థితిలో మీకు ఇన్సూరెన్స్, ఫ్రైట్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇవాళ వీళ్ళు ఈ ట్రివాండ్రంలో ఉండే పోర్టుని పదే సంప్రదించి మేము ఇక్కడ డాక్ చేసుకోవచ్చా అంటే, మీరు తీసుకువచ్చి నిలపాలి అనుకోండి, దానికి సరైన మీకు ప్లేస్ ఉండాలి కదా, ఆ డాకింగ్ ఫెసిలిటీ ఉండాలి కదా. ఒక మదర్ షిప్ వచ్చిందనుకోండి మీకు చాలా పెద్దగా ఉంటుంది. సో మనకు ప్రస్తుతము 2 షిప్పులను మాత్రమే, మదర్ షిప్స్ని ఆపుకోవడానికి 2 మదర్ షిప్స్ని ఆపడానికి మాత్రమే, డాక్ చేయడానికి మాత్రమే ప్లేస్ ఉంది. సో ఇంకొక 3 అని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు విచిత్రం ఏంటో చెప్పమంటారా, ఇది మీకు అదానీ పోర్ట్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారండి. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాం చూసారా, అక్కడ ఉంటుంది. చాలా చాలా ముఖ్యమైన ఒక పోర్టు. కానీ ఆ రోజుల్లో మీకు పొలిటికల్ ఒత్తిడి, కాంగ్రెస్ వాళ్ళు అలాగే లోకల్ గ్రామస్తులు వీళ్ళందరూ కలిసి అస్సలు ఇక్కడ ఈ పోర్టు కాదు, ఇక్కడ ఇంతంత పెద్ద ఫెసిలిటీస్ ఉండకూడదు, అలాగా గొడవలు చేశారు. ఇవాళ అదే కాంగ్రెస్ శశి థరూర్ కూడా ఒక కాంగ్రెస్ నాయకుడే. కానీ ఆయన ఏమంటున్నాడు, ఆ రోజుల్లో అన్నన్ని గొడవలు మీరు చేశారు కదా, యావత్తు ప్రపంచము నా నియోజకవర్గము వైపే చూస్తుంది, ఇది నా విజయము, ఆ రోజులో నేను వాళ్ళని ఆపేను. ప్రభుత్వం ఏదైతే ఉంది ప్రపంచానికి ఇవాళ మనము ఇంత పెద్ద సహాయం అంటే అంతే కదండి, ఇప్పుడు అటు నుంచి వస్తాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఇవి ఆగిపోతాయి, ఎటు వెళ్ళాలో తెలియవు, లోపల సరుకులు ఉంటాయి. మరి ఇవేమో ఆ దేశాలకు చేరవు. ఏం చేస్తారు వాళ్ళు, ఆ కెప్టెన్ ఏం చేస్తాడు, చిక్కుకుపోతాడు. ఈ టైంలో మన పోర్టు ఒక వరంలా మారిందండి. కాబట్టి ఈ బెర్తులు అంటారు, తీసుకువెళ్ళి డాక్ చేయడం, ఒక బెర్తుని అంటారు. ఈ బెర్తుల యొక్క డిమాండ్ ఏ లెవెల్లో పెరిగిపోయిందంటే, లాస్ట్ మంత్ 61 షిప్పులు అన్నారు, ఇవాళ 100కు పైగా 100 షిప్స్ 1 డెస్టినేషన్. ఎక్కడ? కేరళ.
ఏమంటే కేరళనే ఎందుకు అంటే దాని యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ చూడాలి. ఇప్పుడు మీరు మంగళూరు అనొచ్చు, ముంబై అనొచ్చు, చెన్నై అనొచ్చు, లేదు, మీకు కేరళ వద్ద అంటే అరేబియా సీ వద్ద ఈ పోర్ట్ ఎక్కడైతే ఉందో, ట్రివాండ్రంలో ఎక్కడైతే ఉందో చాలా చాలా ఉపయోగం అండి. అటు నుంచి అటే మీరు సింగపూర్, మలేషియా, హాంకాంగ్ దాకా వెళ్ళిపోవచ్చు. తరువాత మీరు సౌత్ చైనా సీ దాటి ఆస్ట్రేలియా దాకా మీ సరుకులను చేర్చవచ్చు. కానీ ఇప్పుడు మీరు చూసారనుకోండి, భారత్ చాలా పెద్ద స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టారండి. మీరు ఈ వార్తలు విన్నారో లేదో, గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్ అని అంటారు, అవునా? ఇక్కడ భారత్లోనే అతిపెద్ద పోర్టుని మనము ఇవాళ నిర్మిస్తున్నాం. అంటే స్ట్రైట్ ఆఫ్ మలాకా వరుసగా మాట్లాడుతున్నాం. అమెరికా వాడు రేపు చైనాను ఇక్కడే టార్గెట్ చేస్తాడు. ఇండియన్ నేవీని బైపాస్ చేయడానికే చైనా వాడు గ్వాదార్ పోర్టు నిర్మాణము చేశాడు, మాట్లాడాం కదా. స్ట్రైట్ ఆఫ్ మలాకాకు అత్యంత సమీపములో గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్ వద్ద ప్రపంచములో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోర్ట్స్, ఇండియాలో ఇదేనండి అన్నిటికన్నా పెద్దది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ట్రివాండ్రం పోర్ట్, విశ్జాం పోర్ట్ అంటున్నాను చూసారా, దీనికి 3 ఇంతలు పెద్దదండి. ఏకంగా మీరు 10 మదర్ షిప్స్ని తీసుకొచ్చి అక్కడ డాక్ చేయొచ్చు. ఒక మదర్ షిప్ అంటేనే మనం విచిత్రంగా చూస్తాం, బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి. అలాంటిది ఇవాళ ఇక్కడ ఈ ట్రివాండ్రం పోర్టు వద్ద 2 మదర్ షిప్స్ను ఆల్రెడీ వీళ్ళు డాక్ చేశారు. ఇంకొక 3 మదర్ షిప్స్ అంటున్నాం. మరి ఇక్కడ గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్ వద్ద ఏకంగా 10 మదర్ షిప్స్ను కూడా మీరు తీసుకొచ్చి ఈ బెర్త్ వద్ద డాక్ చేయొచ్చు. అంత గొప్ప ఫెసిలిటీస్ మనం ఇవాళ తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఇంతంత పెద్ద పోర్ట్స్ అరేబియా సీ వద్ద వచ్చేసాయి అనుకోండి, భారత్ యొక్క రూపురేఖలే మారిపోతాయండి. శ్రీలంక లాంటి దేశాన్ని తీసుకున్నారనుకోండి, వాళ్లకు ఉండే ఒకే ఒక సర్వైవల్ ఫెసిలిటీ ఇదే. పెద్ద పెద్ద ఓడలు వచ్చి ఇక్కడ డాక్ అవుతాయి, తరువాత చిన్న ఓడలు వస్తాయి. ఇక సింగపూర్ అంటే చాలా పెద్దది, చాలా పెద్ద లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు శ్రీలంకకి ఇది ఎంత పెద్ద దెబ్బ అంటే, ముందుకు వెళ్లకుండా కేరళ వద్దే ఈ ఓడలంతా కూడా ఆగిపోతాయి. సో 100 ఓడలు అన్నప్పుడు ఏ స్థాయిలో మీ పోర్టు ఉండాలి? సో అదే చేసాం. మోరోవర్ ఇంతకన్నా ఏంటంటే, భారత్ యొక్క నేవల్ ఫోర్సెస్ ఉన్నాయి చూసారా, వాళ్ళ వార్షిప్స్ కంటిన్యూస్గా ఈ అరేబియా సీ వద్ద తిరగడం కంటిన్యూస్గా ఉంటాయి. కాబట్టి వీళ్ళకు ఒక రక్షణ కవచము అనేది ఇండియన్ నేవీ ఇవ్వగలదు. ఇది వీళ్ళందరికీ కూడా నచ్చిన విషయం. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ దగ్గర ఏం జరిగినా మనము ఈరాన్ని సంప్రదించగలమండి. ఒక యూరోప్ యొక్క ఓడ ఆటోమేటిక్గా శత్రువు కదా, అమెరికా యొక్క మిత్రదేశం అన్నట్టుగానే ఈరాన్ చూస్తుంది. సో వాళ్ళ మీద దాడులు చేయొచ్చు, కానీ మనం ఆపగలం, మనము వాటిని సేవ్ చేయగలం. ఇండియాకు అడ్వాంటేజ్ ఉంది. కాబట్టే వీళ్ళందరూ కూడా ఏంటంటే శ్రీలంక కాదు, సింగపూర్ కాదు, భారత్ వద్ద డాక్ చేయగలిగేమంటే ఈ కాల్స్ చేసి బెర్త్ రిజర్వేషన్ చేసుకోగలిగితే హాయిగా సేఫ్గా ఇక్కడికి వచ్చేవచ్చు. దీనివల్ల మన ఓడలు ఎంతండి, 1000 కోట్లలో మీకు ఓడలు ఖర్చులు ఉంటాయి. అలాంటి అందులో ఉండే సరుకులు మీకు చాలా చాలా, ఒక్క ఆయిలే కాదు కదా, మీకు ఇంకా ఎన్నో రకాలుగా గూడ్స్ ఉంటాయి కదా. సో వాటికి ఒక పద్ధతి అయిన, ఒక సరైన సేఫ్టీ అనేది భారత్ ఇవాళ ఇవ్వగలదు. ట్రివాండ్రం వద్ద ఉండే ఈ పోర్ట్ చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం డాక్ చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు అని నమ్మకంతో మీకు విదేశాల్లో నుంచి కుప్పలు తెప్పలుగా ఇక్కడికి ఇలా షిప్పులు రావడము, వాళ్ళు ఇలా డాక్ చేసుకోవడము, మనకు ఆదాయము పెరగడం, కేరళ దగ్గర ఉండే వర్కర్స్, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వర్కర్స్కి జీవనోపాధి, హోటల్స్, ఫుడ్ సర్వము ఇక్కడ పెరిగిపోవడం, విపరీతమైన డిమాండ్. ఇది ఎంత గొప్ప వార్త చూడండి. ఒక్క భారత్లో ఇంతకుముందు ఏ ఫెసిలిటీస్ ఉండవండి, ఇవాళ ఏకంగా మీరు 100 షిప్స్ గురించి మాట్లాడుతున్నారు, 5 మదర్ షిప్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.